60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నిజాంపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కల్పన చికిత్స కొనసాగుతున్న ఆమెకి ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పైన సీరియస్ కండిషన్లో చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్న నిజాంపేట మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఆమెకి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆమె ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది, దీనికి గల కారణాలు ఏంటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మధ్యాహ్నమే ఈ విషయానికి సంబంధించి అనుమానాలు వచ్చినటువంటి తన భర్త చెన్నై నుంచి ఉంటున్న బయలుదేరినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఆత్మహత్య కంటే ముందే అంటే ఈమె ఇలాంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నటువంటి సమాచారం భర్తకు ముందే అందిందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అతను ముందు మధ్యాహ్నమే ఇక్కడ రెస్పాండ్ కాకపోవడంతో, ఫోన్లో రెస్పాండ్ కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తను రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి సమాచారాన్ని ఇవ్వడంతో వారు వెళ్ళి డోర్ కొట్టడంతో డోర్ రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి ఆమె బెడ్రూమ్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆమె ఫోన్ రెస్పాండ్ కాకపోవడంతో ముందే తన భర్త ప్రసాద్ చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నమే ఉండబుట్టిన హైదరాబాద్కి బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టిన తర్వాత ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి విషయం బహిర్గతమైంది. అయితే ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడంతో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడానికి కారణాలు ఏంటి, కుటుంబానికి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయా లేదా వృత్తిపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయి. గతంలో ఆమెకు పలు షోలలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. చాలా సందర్భాల్లో ఆత్మహత్య యత్నానికి కూడా దూరం వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా నాకు వచ్చాయి, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అనేటువంటి ఒక ఎమోషనల్ డైలాగ్స్ కూడా గతంలో చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆమె ఎన్నికలకు అదే ప్రయత్నాన్ని కొనసాగించింది, ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం వెంటిలేటర్ చికిత్స కొనసాగుతుంది. ఆమెకి స్లీపింగ్ టాబ్లెట్స్ మాత్రమే వేసుకున్నా, ఇంకేమైనా తీసుకుందా టాబ్లెట్స్తో పాటుగా అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు అయితే అంటే మెడికల్కి సంబంధించి హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ భర్త ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కల్పన భర్త ఆయన హాస్పిటల్ దగ్గరకు రావడం జరిగింది. అక్కడ పోలీసులు పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర విభేదాలు ఏంటి, ఎందుకు ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది, ఎలాంటి కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి అన్వేషించేందుకు ఆయన విచారణ నిమిత్తం అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. మరొక వైపు హాస్పిటల్ వద్దకి కల్పన పరిస్థితి తెలిసినటువంటి తర్వాత ప్రముఖ సింగర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సింగర్ సునీత, అదేవిధంగా గీతా మాధురి, అదేవిధంగా కారుణ్య వీళ్ళందరూ కూడా నిజాంపేటలో ఉన్నటువంటి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో ఆమె పరిస్థితిని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అంతా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఆమె పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఇప్పుడు ఆమె హెల్త్ బులెటిన్ తాజా పరిస్థితి ఏంటి దానికి సంబంధించి కూడా హెల్త్ బులెటిన్ వైద్యులు ఏం విడుదల చేస్తారనేటువంటి ఆసక్తి కూడా అయితే నెలకొంది. ఏదేమైనా కూడా కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అనేక విషయాలు దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తన భర్తను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఏమైనా విషయాలు బయటకు వస్తాయా లేదా. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటనలో తాజా అప్డేట్ మనం చూస్తున్నాం. నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స కొనసాగుతుంది, వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుంది కల్పన గారికి. అయితే ఇక్కడ చికిత్స జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రముఖ సింగర్స్ అందరూ కూడా కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి లోపల తాజా పరిస్థితి ఏంటో తెలుసుకొని వైద్యులను అడిగి వారు కాసేపటి క్రితం బయటకు వెళ్ళడం జరిగింది. వారిలో ప్రముఖ సింగర్ సునీత, అదేవిధంగా గీతా మాధురి, అదేవిధంగా కారుణ్య వీరందరూ కూడా వీటితో పాటు మరికొంతమంది కూడా ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి సింగర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు లోపలికి వెళ్ళి ఒక సుమారుగా అర్ధగంటకు పైగా సమయం లోపల కేటాయించి వైద్యులతో మాట్లాడి ఆమె తాజా ఆరోగ్య పరిస్థితి ఏంటనేటువంటి వివరాలు కూడా తెలుసుకొని బయటకు రావడం జరిగింది. బయట మనం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో సునీత గారితో మాట్లాడేటువంటి చేసిన సందర్భంలో ఆమె చెప్పారు కల్పనకి ఎలాంటి ఇలా ఉన్నారో ఆమె చెప్పేసి అడిగినప్పుడు బాగానే ఉన్నారంటూ కూడా ఆమె ఒక పాజిటివ్ వర్డ్ అయితే చెప్పడం జరిగింది. దీంతో కల్పనకి లోపల పరిస్థితి విషమంగా అయితే లేదనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. హెల్త్ బులెటిన్ అయితే అధికారికంగా ఇక్కడ వెల్లడించిన తర్వాత స్పష్టంగా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది.
అయితే ఈ హాస్పిటల్కి కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి కల్పన హౌస్ లో ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి సుమారుగా మధ్యాహ్నం ఆ టైంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరుగుతుంది. ఆ సమయం తర్వాత సాయంత్రం దీన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి నైబర్స్ అదేవిధంగా స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా వచ్చి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపల బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సింగర్ కల్పనను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఏం లేదు. కొంత ప్రస్తుతం ఇది హాస్పిటల్ వద్ద తాజా పరిస్థితి. ఒక్కొక్కరుగా వచ్చినటువంటి సింగర్స్ అందరూ కూడా వారు లోపల పరిస్థితిని తెలుసుకొని ఇప్పుడే రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కల్పన భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్, ఆయన విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఆయన దగ్గర నుంచి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అనేటువంటి కోణం అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రసాద్ చెన్నై నుంచి వచ్చారు ఆయన వీళ్ళ పాప కూడా చెన్నైలో అతనితో పాటు ఉంటుంది, అక్కడ చదువుతుంటుంది అనేటువంటి విషయం అయితే స్పష్టమైంది. అయితే వీరి మధ్య గత కొంతకాలంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా, గత కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారనేటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెన్నై నుంచి ఉంటున్న బయలుదేరి రావడం జరిగింది. అంటే ఇక్కడ అతను ఉండట్లేదా తనతో పాటు అనేటువంటి విషయం అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ కలహాల కారణంగా ఏమైనా ఆత్మహత్య యత్నానికి పాల్పడిందా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. భర్తనైతే విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ తీసుకొని. ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి సంబంధించి, కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాత్రి మిడ్-నైట్ ఆ విచారణ కొనసాగిన తర్వాత ఉదయం కల్లా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ప్రాథమికంగా ఈ ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయని వారు వివరిస్తారనే దానిపైన అయితే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఏదేమైనా కూడా ఎలాంటి ప్రమాదం అయితే లేకుండా ఆమె విషమమైనటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి నుంచి కొంత కోరుకొని ఆరోగ్యంగానే ఉన్నారు అనేటువంటి విషమమైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పాజిటివ్ బట్ అయితే ఇప్పుడు సింగర్స్ బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతం హాస్పిటల్ వద్ద అయితే ఎవరు సంబంధించిన బంధువులు కానీ ఇంకొక వ్యక్తులు కానీ ఎవరు కూడా రావలేదు. అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. సింగర్స్ తన కొలీగ్స్ మాత్రమే కొంతమంది వచ్చి పదవించి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూసాం. మిగతా కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఇక్కడ కనిపించలేదు. హాస్పిటల్ లోపల ఏం జరుగుతుందనే విషయం కూడా తెలియట్లేదు. హాస్పిటల్ వైద్యులు దీనికి సంబంధించి అధికారికమైనటువంటి హెల్త్ బిల్లును విడుదల చేస్తే ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.